హాయ్ లవ్వీస్, అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మనం రక్షాబంధన్ పండుగను ఎందుకు జరుపుకుంటాము అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రజాదరణ పొందిన కొన్ని కథనాలు పాండవుల రాజసూయ యాగంలో శిశుపాలుడు 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతనిని వధిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి చూపుడు వేలుకి గాయం అయింది. ఇప్పుడు ద్రౌపది తన చీర కొంగుని చింపి అతని వేలుకు కట్టారు. అందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు ఆపద సమయంలో ఆమెను ఆదుకుంటానని వాగ్దానం చేశారు. యమునికి రాఖీ కట్టినప్పుడు ఆమెకు అమరత్వాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణువును విడిపించమని బాలిరాజుకు రాఖీ కట్టారని, రాక్షస రాజు అయిన బాలితో ఇంద్రుడి యుద్ధానికి వెళుతుండగా ఇంద్రుని భార్య సచీదేవి ఇంద్రుడిని రక్షించుకోవడానికి రాఖీ కట్టి పంపించారని పురాణాల్లో పేర్కొన్నారు. రాఖీ అనేది కేవలం సోదర సోదరి మధ్య ఉన్న బంధాలకు మాత్రమే పరిమితం కాదని తెలియపరచబడింది. నేను ఎల్లప్పుడూ ఇలానే చెప్పి మా తమ్ముడికి రాఖీ కడతాను. నీకు రక్ష, నాకు నువ్వు రక్ష, మనము దేశానికి రక్ష అని. మరి మీరు హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ.